యేసు తిరిగి వచ్చిన తరువాత ఆయన 1000 ఏండ్ల పరిపాలన దేవుని మందిర నిర్మాణముతో ప్రారంభం కానున్నది. ఈ ప్రత్యేకమైన మందిరం యెహెజ్కేలు ప్రవక్త 41వ అధ్యాయంలో వర్ణించారు. ఈ స్థలం నుండి క్రీస్తు అయిన రాజు సమస్త దేశములను పరిపాలించును. మరియు సమస్త రాజ్యములు దేవుని మందిరమునకు వచ్చి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ఆరాధించెదరు. వాక్యము శరీరధారిగా మారెను, ఆయనే యేసయ్య. యెషయా 2:2 అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడును. అది ప్రధాన పర్వతముగా కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతము అని చెప్పుకొందురు. సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. మరియు అన్యజనులకు న్యాయము తీర్చును, జనములకు తీర్పు తీర్చును. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగును. ప్రకటన 27 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరులో నుండి విడిపింపబడును. ప్రకటన 28 భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధము చేయుటకై వాడు బయలుదేరును. ప్రకటన 29 వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాను.
వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నాడు. వారు యుగయుగముల వరకు రాత్రింబగళ్ళు బాధింపబడదు. ప్రకటన 20:11. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొకనిని చూచుచున్నా. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ప్రకటన 20:12. మృతులైన వారిని చూచితిని, మరియు మృతులైన వారందరూ గొప్పవారేమి కొద్దివారేమి యేసు ఎదుట నిలవబడిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రకటన 20:13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులు అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రకటన 20:14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ప్రకటన 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. ప్రకటన 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం.
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. యోహాను అను నేను నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణములు తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగివచ్చుట చూచితిని. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వారికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల పేర్లు కనబడుచున్నవి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణ రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవుని సింహాసనము మరియు గొర్రెపిల్ల దానిలో ఉండును.
ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆలకించుడి అని యేసు చెప్పుచున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునయ్యున్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. నా స్నేహితుడా, రక్షణ సువార్తను నీవు విన్నావా? నీ నిత్యత్వము ఈ జీవితంలో నీవు తీసుకునే ఎంపిక మీద ఆధారపడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథము మానవులకు ఇవ్వబడిన దేవుని వాక్యము. పరిశుద్ధ గ్రంథము చెబుతుంది, రక్షణ పొందకుండా దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో భాగస్వామ్యము కాలేము. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ఆయన దేవుని వాక్యము. ఆయన దేవుని భాగమై ఉండి తన మాట చేత సమస్తము కలుగజేశాడు. ఆయనే జీవమునకు ఆధారమై ఉన్నాడు. దేవునితో భాగమయ్యుండి భూమి మీదికి పంపబడినవాడు. మన పాప స్వభావము నుండి మనలను పునరుద్ధరించుటకు పరిపూర్ణ మనిషిగా జన్మించాడు. యోహాను 1:1-4 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. రక్షించబడుటకు మరి ఒక మార్గము ఉన్నదా? యేసు ద్వారా తప్ప. 1 యోహాను 5:11-12 ఆ సాక్ష్యమేదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. కాబట్టి దేవుడు చాలా స్పష్టత కలిగి ఉన్నాడు. అదేమనగా, యేసులోనే మనము నిత్య జీవము పొందగలము. ఎందుకనగా యేసే జీవాధారమై ఉన్నాడు. యోహాను 14:6 యేసు ఏమన్నారు అంటే, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. మరి ఒకసారి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టముగా చెబుతుంది, యేసు ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యం చేరలేరు. ఎందుకంటే శరీరకంగా నిత్యత్వము కలిగి జీవము గల దేవుని వాక్యమయ్యుండి మానవునిగా జన్మించడానికి పరలోకము నుండి దిగివచ్చాడు. ఆయన పరలోక రాజ్యమునకు మార్గము తెలుసు అని చెప్పలేదు, కానీ నేనే మార్గము అని సెలవిచ్చాడు. మరియు సత్యము ఏమిటో తెలుసు అని చెప్పలేదు, కానీ నేనే సత్యమై ఉన్నాను అని సెలవిచ్చాడు. నిత్య జీవము ఎక్కడ పొందగలమో అని చెప్పలేదు, కానీ నేనే జీవమై ఉన్నాను అని సెలవిచ్చాడు. కాబట్టి ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి అని చెప్పుటకు వీలు కాదు. ఎందుకనగా నేనే జీవమునకు ఆధారమై ఉన్నాను అని దావా చేశాడు. రోమా 5:8 ప్రకారం దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా సిలువలో తన కుమారుని మరణము ద్వారా ఎందుకొరకు క్రీస్తు చనిపోయెను? ఎందుకనగా మానవులందరూ పాపులు అని వాక్యము సెలవిస్తున్నది. మరియు యేసు మాత్రమే సమస్త మానవాళి పాపము కోసము వచ్చిన పరిపూర్ణమైన బలి అర్పణ. పాపము చేయుట అనగా ముద్రను కోల్పోవడమే. పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. మరి ఒక మాటలో, మన పాపములను బట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నాము. పరిపూర్ణమైన దేవుని సన్నిధిలో
నివసించకుండా మన పాపము దేవుని నుండి వేరుపరచినవి. మరియు దేవుడు పరిశుద్ధతలో పరిపూర్ణుడు కనుక ఆయన పాపము నివసించే చోట ఉండడు. ఎందుకనగా ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. మానవ పాపములకు తీర్పు తీర్చడం తప్ప మరొక అవకాశము లేకయున్నది. మన పాపములు పట్టించుకోకుండా ఉండడం కూడా ఆయనకు అసాధ్యము. అప్పుడు ఆయన తన స్వభావాన్ని తృణీకరించవలసినదే. కాబట్టి దేవుని దృష్టిలో పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించాలి. ఇది మనకు మనమే తెలుసుకొని ఉన్నాము. ఇందు నిమిత్తమే మనకు న్యాయస్థానము ఉన్నది. ఒకవేళ పాపము లేకపోతే న్యాయస్థానం మరియు న్యాయమూర్తులు అవసరం లేదు. కాబట్టి పాపమును ఒప్పింపచేసి నేరస్తులను చెరసాలలో వేస్తున్నాము. మనకు మనమే పాప విషయములో నిర్దోషులము కాము. మనము కూడా ఈ యొక్క కారణమును బట్టి మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట మన పాపములకు లెక్క అప్పచెప్పవలెను. హెబ్రీ 9:27లో పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెబుతుంది: మానవులు ఒక్కసారి మరణించాలి, మృతి పొందవలనని నియమింపబడెను, తరువాత తీర్పు జరుగును. మనమందరము మన పాపములకు ఏమి వెల చెల్లించాలో ఆ రోజున తీర్పు తీర్చబడుతుంది. రోమా 6:23లో ఏలయనగా పాపములకు వచ్చు జీతము మరణము, ఈ మరణము నరకములో శాశ్వతముగా దేవుని నుండి వేరుపరుస్తుంది. అవును నా ప్రియ సహోదరుడా, ఆ వెల ఎంతో భయంకరమైనది. ఆ వెల మరణము జీవము నుండి వేరు చేస్తుంది మరియు దేవుడు జీవాధారము అని గ్రహించకుండా చేస్తుంది. మరణించడం అనగా దేవుని నుండి వేరుపారడం. లూకా 13:5లో యేసు ఈ విధంగా పలికాడు: మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రశ్న ఈ విధంగా మారుతుంది: నేను నిత్య జీవము ఏ విధంగా పొందగలను? అది యేసులో మాత్రమే దొరుకుతుంది. కనుక నేను నరకములో నశించిపోను. ఏ విధముగా నేను తీర్పు నుండి తప్పించబడతాను? దేవుడు నా పాపములకు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? కొంతమంది మంచి క్రియల ద్వారా పరలోక రాజ్యం సంపాదించటానికి చూస్తారు, కానీ ఇది న్యాయాధిపతికి లంచం ఇచ్చినట్లుగా ఉంది. అది దోషులమనే వాస్తవాన్ని చూడకుండా కప్పిపెట్టినట్లుగా ఉంది. మంచి క్రియలు చేశావు అనే వాస్తవం నీవు పాపివి అనే వాస్తవాన్ని తీసివేయదు. మరియు పాప విషయంలో నేరము చేసిన దోషి అని మనలను మనము రక్షించుకొనుటకు ఏమీ లేదు. గనుక నరకము నుండి తప్పించబడుటకు నిరీక్షణ ఏది? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది: పాపమునకు జీతము మరణము. మరియు ఈ విధంగా చెబుతుంది: దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. అవును నా సహోదరుడా, రక్షణ మంచి క్రియల ద్వారా సంపాదించలేము. అది దేవుని బహుమానముగా ఇవ్వబడింది. కృప అనే బహుమానము. కృప అనగా యోగ్యత లేని మనకు దేవుడు తన దయ చొప్పున ఇవ్వడం. మరియు కృప అనగా తన కుమారుడైన యేసు మన స్థానాన్ని మరియు మనకు చెందిన మరణ తీర్పును తీసుకొనుట. ఆయన మన మరణము తీసుకొనెను, ప్రతిగా ఆయనలో ఉన్న నిత్య జీవము అనుగ్రహించెను. రోమా 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యోహాను 3:14-15లో యేసు ఈ విధముగా చెప్పాడు: అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పరిశుద్ధ గ్రంథం ప్రకటిస్తుంది: క్రీస్తు సిలువలో చనిపోయెను. నమ్మిన ఎడల క్రీస్తు యొక్క నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక
వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. గాబ్రియేలు దూత యోసేపునకు ప్రకటించిన తరువాత శిశువు మరియ జన్మము ద్వారా శిశువు యొక్క లక్ష్యము కూడా ప్రకటించెను. మత్తయి 1:21 ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చూశారా, యేసుకు ఇవ్వబడిన నామములో ఆయన జన్మించుటలో ఉన్న లక్ష్యము ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అందుకే యేసు అనగా యెహోవా రక్షించును. రోమా 10:13 ప్రభువు నామమును బట్టి ప్రార్థించువాడెవడు వాడు రక్షింపబడును. నా స్నేహితుడా, ప్రభువు నామమే యేసు. మనము రక్షింపబడుటకు ఆ ఒక్క నామమే ఇవ్వబడింది. యేసు నామము ద్వారా రక్షింపగలము. రోమా 10:9-10 అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ మరి ఎవరిలోనైనా ఉందా? నా స్నేహితుడా, వేరే మార్గం ఏదియూ లేదు. యేసు అన్నారు, నేనే మార్గము. ఎందుకనగా ఆయన మాత్రమే మన పాపములకు రావలసిన శిక్షను సిలువలో భరించెను. యేసు ఒక్కడు మాత్రమే వెల చెల్లించాడు, మరణము అనే వెల. యేసు ఒక్కడే మన స్థానాన్ని అనగా నరకమునకు పంపబడెను. కాగా దేవుడు ఆయనను బ్రతికించాడు. ఎందుకనగా మరణము ఆయనను బంధించి ఉండలేదు. యేసు మాత్రమే తన స్థానాన్ని పొందుటకు పైకి ఎత్తబడెను. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండెను. అక్కడ నుండి ఆయన తిరిగి వచ్చును రక్షకునిగా గాక ఈ సమయం భూలోకమునకు తీర్పు తీర్చుటకు. నా స్నేహితుడా, దేవుని ఎదుట నిలువబడినప్పుడు దోషిగా నీవు కనబడిదవా? దేవునితో సరిచేయబడుటకు ఒక మార్గము ఉన్నది. ఆ మార్గము దేవుని బహుమానము. అంగీకరించుట అదే రక్షణ. అది సిలువలో దేవుని కుమారుని బలి ద్వారా. దేవుని ఎదుట దోషిగా నిలువబడుట ఎంతో ఘోరమైనది. మరి నీవు ఎప్పుడైనా యేసును ప్రభువుగా అంగీకరించకుంటే లేక రక్షణ కొరకు ప్రార్థన చేయకయుండి ఉంటే ఈ రోజు నీవు నాతో కూడా ఈ ప్రార్థన చేయగలవని నిరీక్షిస్తున్నాను. నా తండ్రి యేసు నా ప్రభువని మరియు నా రక్షకుడని అంగీకరిస్తున్నాను. నీ ప్రియకుమారుని నా పాపముల నిమిత్తము సిలువలో మరణించుటకు పంపినందుకు వందనాలు. ఆయనను మరణము నుండి తిరిగి లేపినావని మరియు ఆయన రాజుగా లోకమునకు తీర్పు తీర్చుటకు తిరిగి రాబోవుచున్నాడు అని నమ్ముచున్నాను. నా తండ్రి, నేను పశ్చాత్తాపపడుచున్నాను. దయతో నా పాపములన్నింటినీ క్షమించుము. నా హృదయంలోనికి రండి మరియు నిత్య జీవమును అనుగ్రహించండి. నీ కుమారుడైన యేసు నామమున ఆమేన్. మీరు గనుక ఈ ప్రార్థన చేసి పాపపు జీవితము నుండి మరలుతానని మరియు యేసును వెంబడిస్తానని నిర్ణయం చేసిన ఎడల అప్పుడు నీవు దేవుని కుమారుడవుగా చేయబడుచున్నావు. దయచేసి నీవు వెళ్ళి తిరిగి జన్మించిన క్రీస్తు సంఘమును వెదకి అక్కడ నీవు విశ్వాసులతో సహవాసము కలిగి ఉండుము. ఈ సందేశము విన్నందుకు ధన్యవాదాలు. దేవుని ప్రేమను మీరు కూడా అనుభవించాలని నేను నా పూర్ణ హృదయముతో ప్రార్థిస్తున్నాను.